వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరణ్మయి డైరీస్. ఇవన్నీ ముందుగా ఒక స్టవ్ పెట్టుకుని అందులో నీళ్లు పెట్టుకోవాలండి. నీళ్లు పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలండి. ఈ నీళ్లు బాయిల్ అవ్వాలన్నమాట. నీళ్లు బాయిల్ అయిన తర్వాత చెప్తా. ఇదిగోండి ఇలా మరుగుతుంటాయి నీళ్లు. ఇలా మరిగినప్పుడు మనం ఏ గ్లాస్తో కొలుచుకుంటామో ఆ గ్లాసులో సేమియా ఇందులో వేసేసి ఒక 2 పొంగులు రావాలండి. 2 పొంగులు రావాలి. ఇదిగోండి ఇలా 2 పొంగులు రావాలి. కొంచెం ఉడకాలి. ఇది ఉడికి ఎలా ఉడికింది లేనిది అన్నది కూడా మనం ఇలా ఇలా నొక్కి చూస్తే తెలిసిపోతుందండి. ఇలా కట్ అయిపోతుంది. ఒక్కసారి ఇలా ఉడికినప్పుడే మనం చప్పగా ఉండకుండా ఉండడం కోసమని కొంచెం ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. కొంచెం చిటికెడు వేసి కొంచెం నూనె కూడా వేయాలండి. ఇందులో కొంచెం నూనె వేస్తే మీకు సేమియా విడివిళ్ళాడుతూ వస్తుందన్నమాట. ఇలా వేసిన తర్వాత కొంచెం సేపు ఉడకబెట్టిన తర్వాత దీన్ని నీళ్లు వార్చేసి స్ట్రైనర్లో వార్చేయాలండి. వార్చేసి చన్నీళ్ళు పోయాలండి. చన్నీళ్ళు పోసి ఒకసారి ఆ సేమియానంతా ఒకసారి చన్నీళ్ళు పోసి ఇలా కలిపేయాలన్నమాట. ఈ లోపల మనం పోపు సర్దుకుందామండి. పచ్చిమిరపకాయలు ఒక 4 అండి, 2 ఎండుమిరపకాయలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొంచెం పసుపు అండి, ఒక ఇంగువ అండి. ఇంగువ మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. ఒక 3 నిమ్మకాయలు కావాలండి. దీనికి 3 నిమ్మకాయలు, కొంచెం నూనె కావాలండి. కొంచెం నూనె, ఉప్పు చూసారు కదండి, ఉప్పు కావాలండి. ఈ ఐటమ్స్ కావాలండి వీటికి. ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలండి. ముందు బాండీ పెట్టుకుని బాండీలో స్టవ్ అంటించాలండి. మనం స్టవ్ అంటించి చెప్పాను కదండి, నూనెని ఒక 4 స్పూన్స్ నూనె కావాలండి. 4 స్పూన్స్ నూనె ఇందులో వేసుకోవాలండి. లోపల ఒక పళ్ళెం తీసుకునండి. ఆ పళ్ళెంలోకి ఈ స్టైనర్లో పెట్టాం కదండి సేమియా, ఈ సేమియాని కూడా ఇందులో బాగా ఆరపెట్టేయాలండి. ఇలా ఆరపెట్టేసుకోవాలండి. ఆరపెట్టుకుని ఇందు మీదే కొంచెం దీనికి సరిపడా ఉప్పు వేయాలండి. నేను దీనికి 2 స్పూన్స్ ఉప్పు వేస్తున్నానండి. ఫస్ట్ శనగపప్పు అండి. ఏదైనా 2 స్పూన్స్ వేసుకుంటే చాలండి. పప్పులు ఏవైనా సరే 2 స్పూన్స్ వేస్తే చాలండి. పోపు కొంచెం వేగాలండి. మినపప్పు, శనగపప్పు కొంచెం వేగాలి. కొంతమంది ఇష్టం ఉన్నవాళ్ళు పల్లీలు కూడా వేసుకుంటారండి. పల్లీలు కూడా వేసుకోవచ్చండి. ఇందులో ఏవైనా కూడా వేసుకోవచ్చండి. జీడిపప్పు వేసుకోవచ్చు, పల్లీలు వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చండి. పోపు కొంచెం వేగాలండి. కొంచెం వేగిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కొంచెం పసుపు కూడా ఇందులోనే కలిపి వేసేయాలండి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలండి. దీనికి ఆవాలు వేస్తేనే సేమియా పులిహోరకి చూడడానికి చాలా బాగుంటుందండి. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ అన్నీ వేగాలండి. వేగిన తర్వాత కరివేపాకు అండి. కరివేపాకు 2-3 రబ్బలు వేసుకుంటే చాలండి.
ఇప్పుడే ఇంగు వేసుకోవాలి అనుకుంటే మనం ఇంగు కూడా ఇప్పుడే వేసుకోవాలండి. ఇంగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది మనం జర్నీస్కి దానికి కూడా చాలా బాగుంటుంది అనమాట అండి. మనం ప్యాక్ చేసుకుని పట్టుకెళ్ళిపోతే అసలు స్టిక్కీ అవదండి. మీరు ఎలా విడివిడిగా సేమియా చాలా విడివిడిగా వచ్చి చాలా నీట్గా బాగుంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది నిమ్మకాయ పిండుతాం కనుక. ఇదిగోండి పోపు వేగిపోయింది. ఈ పోపుని మనం ఇలా పళ్ళెల్లో ఆరపెట్టుకున్నాం కదండి. ఇక్కడ పళ్ళెల్లో ఆరపెట్టుకున్నాం కదండి. ఈ పళ్ళెల్లో ఆరపెట్టుకున్న దాంట్లోకి ఇది వేసేసుకోవాలన్నమాట. ఇందాక ఉప్పు అది సేమియాలో వేసుకున్నాం కదండి. పళ్ళెల్లో ఆరపెట్టినప్పుడు ఉప్పు అది వేసుకున్నాం కదా, అది ఇందులో ఉంది కనుక ఇక మనం ఉప్పు వేసుకునే పని ఉండదండి. ఈ పోపు వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. మీకు స్టిక్కీ లేకుండా ఆరిన తర్వాత చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట అండి. నూనె అది ఉంటుంది కనుక ఇలా జల్లా ఇసుకలా రాలినట్లుగా రాలుతుంది అనమాట అండి. ఇది చల్లారిన తర్వాత నిమ్మకాయ కలపాలండి. నేను అది చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలా పొడిగా వచ్చేస్తుంది అనమాట అండి. ఇది చల్లారితే కూడా ఇంత పొడిగానే ఉంటుంది అనమాట అండి. మీకు ఇలా కెరడగా కట్టడం కానీ అలా ఏమి ఉండదండి. మనం సేమియా ఉప్మా చేసుకున్నాం అనుకోండి, అది వేడి మీద తింటే మీకు పొడిగా అనిపిస్తుంది. తర్వాత మనం చల్లారిన తర్వాత అది ఇలాగా కెరడు కట్టినట్టుగా గట్టిగా అయిపోతుందండి. కానీ ఇది అలా అవ్వదండి. ఇప్పుడు ఇందులోకి 3 నిమ్మకాయలు తీసుకున్నాం కదండి. ఇలా ఈ 3 నిమ్మకాయలను ఇలా కట్ చేసుకుని దీంట్లో పిండేసుకోవాలండి. ఇలా పిండేసుకుంటే మీకు పులుపు సరిపోతుంది అనమాట అండి. మీకు సాయంత్రం వరకు కూడా మీకు చాలా చక్కగా స్నాక్స్ కింద కూడా పిల్లలకి పెట్టచ్చండి. బాక్సులకి పెట్టచ్చు. మనం ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఇలాగా మనం ప్యాక్ చేసుకుని పట్టుకెళ్ళిపోయామనుకోండి, మనం తినేంత వరకు కూడా ఇది ఇలాగే పొడిలాడుతూనే ఉంటుందన్నమాట అండి. గట్టి పడదు మీకు అస్సలు. ఇలా 3 నిమ్మకాయలు పిండేసుకోవాలన్నమాట. ఇలా పిండేసుకున్న తర్వాత చూసారా, ఇగోండి ఇలా పొడిలాడుతూ వచ్చేస్తుంది అనమాట అండి. సేమియా ఉప్మా అంటే సేమియా పులిహోర అంటే ఇలాగే ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఇలా పొడిగా ఉంటుంది. మీరు చల్లారిన తర్వాత ఏదైనా బాక్స్లో కానీ దేంట్లోనా పెట్టేసుకుంటే మీకు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అండి. మీకు ఒకవేళ ఉప్పు సరిపోతే మనం చూసుకుని కూడా తర్వాత కలుపుకోవచ్చు అనమాట అండి. నిమ్మకాయ పులుపు సరిపోకపోయినా మళ్ళీ కలుపుకోవచ్చండి. ఏం చేసినా బాగుంటుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.